హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. ఈరోజు ఎస్వీవి వ్లాగ్స్లో వచ్చేవాటికి ఈ బ్లాగ్లో వచ్చి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు మార్నింగ్ అయితే వర్షం అయితే పడతా ఉంది. అసలు 4 days 5 days నుంచి కంటిన్యూస్గా అండి వర్షం పడతానే ఉంది. ఇంకా పొద్దున్నే అయితే బ్రష్ చేసుకుంటున్నా అండి. పండుగ కూడా స్కూల్ అయితే లేదు, 4 days నుంచి హాలిడేసే ఉన్నాయి. ఈ వర్షం పడుతుంది కదా, ఇంకా గవర్నమెంట్ అనేది విద్యా సంస్థలన్నిటికి కూడా సెలవు అనేది ప్రకటించిందండి. 4 days అవుతుంది. మధ్యలో సండే అయితే వచ్చింది కదా, 4 days అవుతుందండి. 4 days నుంచి కూడా స్కూల్స్ అయితే లేవు. ఇక పండు అయితే పడుకున్నాడు, ఇంకా లేలేదు. ఇక నేనైతే బ్రష్ చేసుకోగానే గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి. అంటే కొంచెం వామ్ వాటర్ అయితే తాగుతాను. ఇక వాటర్ అయితే కాయని కదా, దాంట్లో కొంచెం జీలకర్ర అయితే వేసుకొని తాగే అలవాటు అయితే ఉంది. మార్నింగే ఒక గ్లాస్ కానీ తాగుతాను. తర్వాత ఇంకా మా వారికి అయితే మార్నింగే డ్యూటీ పడిందండి. ఇంకా ఆయనకని చెప్పేసి రాగి జాబ్ అయితే కాస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఎక్కడో కాదండి. ఇంకా ఇప్పుడైతే విజయవాడలో వరదలు అయితే ఉన్నాయి కదా, ఇల్లు అయ్యి మునిగిపోయినాయి కదా, ఇంకా అక్కడైతే డ్యూటీలు అయితే పడ్డాయి. ఇంకా పొద్దున్నే బయలుదేరారు. ఇంకా ఆయన కోసం అని చెప్పేసి ఇంకా నేను జాబ్ ప్రిపేర్ చేసి ఇక్కడ పప్పాయ ఉందండి, బొబ్బకాయ కూడా కోస్తున్నాను. కోసి బాక్స్లో అయితే పెడితే మధ్యలో తింటాకుంటుందని చెప్పేసి ఇంకా బొప్పాకాయ కూడా కోసిస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ కదండి, ఇంకా టిఫిన్ అది చేయలేదు. ఇంకా కొంచెం రాగిజావ కాసిచ్చాను, ఇంకా పప్పాయ బాక్స్లో పెడుతున్నాను. ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు అటుకులు పెరుగులో వేసుకొని తినే అలవాటు అయితే ఉంది. ఇంకా పెరుగులో రెడ్ కలర్ అటుకులు ఉంటాయి కదండి, నా వీడియోస్ చూసినట్టయితే చాలా మందికి తెలుస్తుంది. నేను పెరుగులో అనేది రెడ్ కలర్ అటుకులు ఇంకా బెల్లం వేసి ఇస్తాను వారికి. ఇంకా ఆయన అయితే తినేసేస్తారు. ఇంకా అదొకటే తీసుకున్నారండి. ఇక బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ పప్పాయి ముక్కలు అయితే కోసేస్తా కదా, ఇంకా బొప్పాయి ముక్కలు పెట్టేసి బాక్స్ అయితే ఇచ్చేసామంటే ఇంక బయలుదేరుతారు. ఇక మార్నింగ్ అయితే ఇలా ఉందండి అడావుడైతే. ఇంకా కాసిన జావ కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇంకా దాన్ని బాటిల్లో పోసుకోవాలి. వేడివేడిది పోయలేం కదా బాటిల్లో అనేది. ఇంకా ఆయన వెళ్ళాక కూరగాయలు తెచ్చుకుందామని చెప్పేసి కిందకైతే వెళ్తున్నా అండి. ఈ వానలకు కూడా 3 రోజుల నుంచి కూరగాయల షాప్ కూడా లేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఏమైనా తీసారేమో తెచ్చుకుందామని వెళ్ళలేను. ఇంకా బాటిల్ అయితే పాలబ్బాయి అంటే పాలు పోసే వాళ్ళు ఉన్నారు కదండి, ఇంకా తనైతే వేసి వెళ్ళిపోయాడు బాటిల్ కవర్లో. ఇంకా బాటిల్ తీసి పక్కన పెట్టేసేసి ఇక్కడ చూసారా, ఇంకా తీగకి నల్లేరు తీగ పాకింది. ఇంకా నల్లేరు అయితే చాలా మంచిదండి హెల్త్కి అయితే. సరే కొంచెం కోసి పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి నల్లేరు అయితే తెంపుతున్నాను, కట్ చేస్తున్నాను. ఇక మిగతాది ఇంకా ఉన్నాయండి, ఇంకా చిల్లలు అయితే ఉన్నాయి, అంటే మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. నేనైతే కొంచెంగా తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇంకా బయట పక్కన కూడా ఉందండి, చూద్దామని చెప్పేసి వెళ్ళాను. చిన్న కాడే దొరికింది బయట కూడా, అయితే అదే కట్ చేసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను. నల్లేరు అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుందండి ఆరోగ్యానికి అయితే. ఇట్లయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే చిన్న మొక్క తెచ్చిపెట్టానండి, అది పెరిగి ఇంకా పెద్దదయ్యింది మొక్క. అప్పుడప్పుడు నేను చట్నీ చేయటాకని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజైతే నాకు కొంచెంగా దొరికిందండి. ఇంకా నేను కొంచెం తెచ్చుకున్నాను. చాలండి, ఎక్కువైతే వేసుకున్నా కానీ మనకి బాగోదు చట్నీకి అయితే. మీరు కొంచెం వేసుకొని చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇక నాకైతే చూడండి ఇదైతే దొరికింది. ఇక టమాటా వేసి చట్నీ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు కూడా వర్షాలు పడుతున్నాయి కదండి, బాగా వచ్చింది. తమలపాకులు అయితే బాగా వచ్చినాయి. ఇంకా వర్షాలకి ఇక్కడ రెయిన్ లిల్లీస్ అండి, ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉన్నాయి. పింక్ కలర్లో అయితే పువ్వులు అయితే మొగ్గలు అయితే వచ్చినాయి. ఇంకా రేపు పొద్దునకైతే ఫ్లవర్స్ అవుతాయి ఏమో చూడాలి. ఇంకా నల్లేరు అయితే తీసుకున్నా కదా, ఇంకా పైకి అయితే వెళ్తున్నాను. పండు అయితే లేసి కూర్చున్నాడు. ఈలోపు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. టిఫిన్ అయితే అడుగుతున్నాడు, టిఫిన్ అయ్యిందని చెప్పేసి. ఇడ్లీ అయితే ఉడుగుతూ ఉన్నాయి. ఈలోపు గ్లాస్లో వాడు కూడా వేడి నీళ్ళు తాగుతాడండి. బట్టలు అయితే మిషన్లో వేసేసానండి. మళ్ళీ 2 days తర్వాత బట్టలు అయితే వేసాను. ఒకరోజు ఉతికినా కానీ ఆరతలేదు కదా బట్టలు అయితే. ఇక నైట్ అయితే నానబెట్టేసానండి బాదం పప్పు. ఎప్పుడైనా నేను మర్చిపోయినా కానీ ఆయన అయితే నానబెడతారు, మా వారైతే నానబెడతారు. ఇక నైట్ అయితే నేనే నానబెట్టాను. ఇక బాదం పప్పు అయితే ఒలిసి ఇచ్చేస్తే తింటా ఉంటాడని చెప్పేసి ఒలిసా అండి. టిఫిన్లో పాటు బాదం పప్పు కూడా ఇస్తాను. ఇక్కడ వచ్చేసి బయట అయితే వర్షం పడుతుంది కదా, మీరు ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా? ఆవకాయలో పెరుగు కలుపుకొని మనం చట్నీగా ఉపయోగించుకోవచ్చు. అందులోనూ ఇడ్లీకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే ఆవకాయ పచ్చట్లో ఇట్లా పెరుగు అయితే కలుపుకుంటామండి, ఎందుకంటే బయట వర్షం పడుతుంది.
ఇలా చల్లగా ఉన్నప్పుడు మనకి పల్లి చట్నీ కన్నా కూడా ఈ చట్నీ స్పైసీగా ఉండి చాలా టేస్ట్ అయితే అనిపించిద్ది. ఇంకా పాలు అయితే తెచ్చేసా కదా, ఇంకా గిన్నెలు అయితే పోసేసేసి కాస్తున్నాను. ఇక పండు అయితే మొహం కట్టుకొచ్చుకోమంటున్నాను. బ్రష్ చేసిరా టిఫిన్ చేద్దాం అని చెప్తున్నాను. దొడ్లో కప్ప ఉందంట, హ్యాండ్ వాష్ చేసుకుంటుంది కప్ప అని చెప్తున్నాడు. ఎప్పటి నుంచో ఉంటుందండి కప్ప పిల్ల మా దొడ్లో అనేది. అది అసలు ఎంత తోలిలా కానీ పోవట్లేదు. హ్యాండ్ వాష్ చేసుకుంటుందంట కప్ప పిల్ల. టిఫిన్ అయ్యిందా తింటా కొత్తదని చెప్తా ఉన్నాడు. మా పండు అయితే చదవటం కాదు కానీ జోకులు అయితే బాగా వేస్తాడండి. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా టిఫిన్తో పాటే బాదం పప్పు ఇంకా పప్పాయి కోసే కదండి, అది ఒక ముక్క అయితే పెట్టాను. 2 ఇడ్లీ 3 ఇడ్లీ పెడతాను. ఇంకా ఇచ్చేయాలి. టిఫిన్ అయితే కూర్చున్నాడు అక్కడ రెడీగా అయితే టిఫిన్ కోసం. ఈ బాదం పప్పు అనేది విడిగా అయితే తినండి, టిఫిన్తో పాటు అయితే తింటా ఉంటాడు. ఇంకా టిఫిన్తో పాటు పెట్టేసాను. బట్టలు అయితే అయిపోయినాయి. ఈ లోపు టిఫిన్ తినే లోపల బట్టలు అయితే మిషన్లో అయిపోయినాయి. ఇక బట్టలు అయితే ఆరేయాలి. ఇంకా ఆరేస్తా ఉన్నాయండి. బయట చూస్తే జల్లు పడతానే ఉంది, మబ్బు పట్టి ఉంది. వర్షం అనేది ఆగినా ఆగకపోయిన బట్టలు అయితే ఉతకాల్సిందే కదా. విజయవాడ చూసారు కదండి న్యూస్లో అయితే ఎట్లా ఉందో, అసలు చాలా విదారకంగా ఉందండి. ప్రళయానికి అంటే ప్రకృతికి అనేది మనకి ఉండేవాళ్ళు లేనోళ్ళు అని లేదు. డబ్బు ఉన్నా లేకపోయినా ఎవరైనా బలై అవ్వాల్సిందే అండి ప్రకృతి విపత్తుకి అయితే మటుకి. అట్లా ఉంది. ఇంట్లోకి బురద వెళ్ళిపోయి చాలా బాధలు పడుతున్నారు చిన్నపిల్లలు కూడా. ఇంకా అది వరదలు అనేది వెళ్ళిపోయాక ఆ ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఉంటుందండి ఆ ఇంట్లో వాళ్ళకి బాధలు. ఏం చేస్తాం చెప్పండి, ఒక్కొక్కసారి అయితే తప్పదు. ఇంకా మా వారు కూడా డ్యూటీలు అయితే అటే వేశారు, ఇంకా అటే వెళ్తున్నారు. ఇక ప్రకృతి అనేది పగలబడి నవ్వినట్టుగా వికటాటహాసం చేస్తున్నట్టుగా ఉందండి. తల్లి పిల్ల అని లేదు, బాల్యంత అని లేదు, పెద్ద చిన్న అని లేదు, ఎవరు లేరండి. ఉండవాళ్ళని లేనోళ్ళని ఎవ్వరు లేరు. ప్రకృతి విలయ తాండవానికి అందరూ బలి అవుతున్నారు. అట్లా ఉంది విజయవాడ అయితే. ఎవరికి తోసిన సహాయం వాళ్ళైతే ఇస్తున్నారు. నల్లేరు అయితే వేస్ట్ అయితే తీసేయంగా నాకు వచ్చిన నల్లేరు ముక్కలు అయితే అవండి. పీచు వచ్చింది నల్లేరుకి అయితే. ఆ పీచు అయితే తీసేసేసి మనం ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. మరీ హెవీగా మనం ఎక్కువ వేసుకున్నా కానీ దురద అయితే వచ్చింది. మనం సరిపడా ముక్కలు అయితే తీసుకోవాలి. ఇట్లా ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి నేను తీసుకున్న నల్లేరుకి అయితే. ఇంకా దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా టీవీలో న్యూస్లో వాటిలో చూస్తే అండి చాలా బాధేస్తుంది. ఏం చేస్తాను చెప్పండి, అట్లా అయితే వచ్చింది. ఇంకా ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇంకా చట్నీ సరిపడా ఉప్పు ఇంకా ఆయిల్ కూడా వేసేసుకొని మగ్గబెట్టుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇది ఒక రకంగా చేసుకోవచ్చు. ఇంకో రకం ఏంటంటే దీంట్లోనే పల్లీలు ఫ్రై చేసి వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు అండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇది వేగుతున్నప్పుడే ఇంకా అవి వేగుతూ ఉంటాయి అని చెప్పేసి పండుగకి అయితే జావ అయితే ఇచ్చేస్తున్నాను. డైలీ జావ అయితే తాగుతామండి. జావ అయితే ఒంటికి చాలా మంచిది. ఇక మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నామండి. మా తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా మాకైతే బిర్యానీ అయితే పంపించారు. ఇక పండు నేనైతే కూర్చొని భోజనం అయితే చేస్తున్నాము. ఇంకా ఈ లోపైతే మాకు నల్లేరు పచ్చడికి వేపి పెట్టాం కదండి, అవైతే చల్లారిపోయింది. మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు అయితే వేసుకోవటమే అండి. ఈ చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, రిచ్ కాల్షియం ఉంటుంది. ఈ నల్లేరు వేసాం కాబట్టి ఈ చట్నీలో రిచ్ కాల్షియం ఉంటుంది. బోన్స్కి కూడా చాలా ఉపయోగం అండి ఈ పచ్చడి అనేది. ముఖ్యంగా లేడీస్కి మంచిదండి. ఎవరికైనా దొరికితే ఈ నల్లేరు అనేది పచ్చడి చేసుకుంటే మంచిదండి ఆరోగ్యానికి కూడాను. ఇదే అండి వాటికి వీడియో అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ అండి, బాయ్.